వాడెవడో చిన్న ఉన్నాడు. అన్న ఊరంటే ఎంతమందికి దీనికి వచ్చి 1600 and 1200. మొత్తం సున్నా అయితే 30,000 పడుతుంది. ఇలా ఒక్కొక్కరికి చేర్పించుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఎంత పెట్టారు? మొత్తం 25 lakhs ఉంటుంది. కాన్సెప్ట్ మంచిది, చదువుకునే పిల్లలకి చాలా మంచిది. మన బిజినెస్ కూడా చూసాను, చాలా బాగా అనిపించింది. 2600. ఓకే ప్రతి క్యాంటీన్ మళ్ళీ లైట్ సాకెట్ రైస్ రీడింగ్ అమ్మమ్మ సైడ్ సైడ్ మిషన్ అంతా ఇక్కడ వాళ్ళ ఫుడ్ అంతా ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీటెడ్ అన్న ఈరోజు రైజ్ రీడింగ్ రూమ్ ఒకటి మంగమూరు రోడ్లో మనం ఓపెన్ చేయడం జరిగింది. మాతో పాటు జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, రవి గారు, అదేవిధంగా మురళి గారు, అదేవిధంగా మోహన్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఈరోజు చాలా పేదవాళ్ళు ఉండే మన దగ్గర ఒంగోలు టౌన్లో చాలామంది స్లమ్ ఏరియాస్ కానీ పేదవాళ్ళు కానీ బిలో యావరేజ్ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్లు ఉంటాయి, ఎందుకంటే ఒక రూము 2 రూముల్లో నివసిస్తూ ఉంటారు, మదరు ఫాదరు కానీ పిల్లలు కానీ అంత ఫ్యామిలీ అంతా. అలాంటి టైంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బాగా చదువుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటి టైంలో ఆ ఇంట్లో డిస్టర్బెన్స్లు ఉంటాయి. దానికోసం ఈరోజు ఏదైతే ఈ రీడింగ్ రూమ్స్ పెట్టారో, మొన్న ఇప్పుడు ఒంగోలులో ఇది మూడోదే కదా, ఇది ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇది 3వది పెట్టారు. పెట్టి అలాంటి పిల్లలు కూడా చదువుకోవటానికి ఈరోజు పర్ మంత్ 1600 కలెక్ట్ చేస్తూ ఉన్నారు. విత్ ఏసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, నెట్ కనెక్షన్ ఇస్తున్నారు, అదేవిధంగా 24 hours పవర్ ఇస్తున్నారు. అక్కడ ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ డస్క్ వాళ్ళకి వాళ్ళ మెటీరియల్ పెట్టుకోవడానికి డస్క్ అన్నీ కూడా ఇస్తున్నారు. దానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలో, ఎంతసేపు వాళ్ళకి ఓపిక ఉంటుందో దాన్ని చదువుకుంటా వాళ్ళ బుక్స్ పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవటానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఫెసిలిటీగా నేనైతే భావిస్తూ ఉన్నా.
కాబట్టి ఇది హైదరాబాదు అట్లా సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండేది. మన ఒంగోలులో కూడా దీన్ని కూడా పెట్టుకోవటం జరిగింది. దీంట్లో మన శివ ప్రత్యేకించి వాళ్ళ మదర్ కూడా వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ తోటి ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది. శివాకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లోనే 2 బైఫర్కేట్ చేశారు. ఒకటేమో ఏసీలు వచ్చి 1600 రూపాయలు, అది కూడా కొంచెం తక్కువ కట్టుకోలేమనుకునే వాళ్ళకి 1200 రూపాయలతోటి నాన్ ఏసీ కూడా పెట్టారు. కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి దానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఉద్దేశంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఈరోజు శివ ఒక మంచి ఆలోచనతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి పెట్టారో తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇంకా 2-3 పెట్టి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు రైస్ రీడింగ్ రూమ్ భారీగా శివ తమ్ముడు ఈరోజు ప్రారంభించడం, దానికి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం నిజంగా చాలా మంచి శుభపరిణామం. శివ గతంలో బిల్డర్గా ఉండి అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి సౌకర్యాలు లేక సతమవుతున్న టైంలో మంచి కాన్సెప్ట్తో ఒంగోలు నగరంలో ఈ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయటం అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి. వాళ్ళందరికీ కూడా శివ ఇంకా ఎన్నో ఉపయోగపడే విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి, వ్యాపార వృద్ధిలో శివ ఇంకా పైకి రావాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అండ్ స్టేట్ మన రియాజ్ గారు అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళ పెద్దలు అందరూ వచ్చారు. ఈ సందర్భం చాలా ఈ డెవలప్మెంట్కి నాందండి. ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంగా మనం ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. శివ ఈరోజు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం వలన ఒంగోలు ఎంతో డెవలప్ అవుతుందంటే అర్థమైపోతుంది. ఈరోజు ఒంగోలు చాలా ముందుగా ప్రతి ఒక్క విషయాల్లో ముందుకు వస్తుంది. అలాంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో స్టూడెంట్స్ కానీ హోంవర్క్ చేసుకునే ఇంటర్లో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ పవర్ అనేది పోయినప్పుడు ఇక్కడ పవర్ అనేది నెట్ అనేది ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది. కాబట్టి బాగా కామ్గా పనిచేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సెగ్మెంట్స్ అనేది ఇలాంటి బిజినెస్ అనేది ఎంకరేజ్ చేయడం అనేది చేస్తున్నారు శివ గారు. ఈ అన్నిటికీ ప్రతి ఒక్కళ్ళు మేమందరం ఇప్పుడు మోహన్ గారు నెక్స్ట్ మురళీ గారు వీళ్ళందరూ మేమందరం కలిసి వచ్చాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ముందు రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ కావాలని చెప్పి ఈరోజు నాన్ ఏసీ ఏసీ పన్నోళ్ళు నాన్ ఏసీలో కూర్చోవచ్చు, తక్కువ రేటుతో ఉన్నాయి. ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఎప్పుడు జనాల్లోకి కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుందండి. రాబోయే రోజుల్లో ఈ కాన్సెప్ట్ అనేది అన్ని సిటీస్లో చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మన ఓన్లీ 3 ఉన్నాయి. ఇంకా శివ గారు ఇలాంటివన్నీ ఇంకా పెద్ద ఎక్కువ పెంచాలని చెప్పి ఆదిస్తూ ఆ భగవంతుడు వీళ్ళకి మంచి జరగాలని చెప్పి గాడ్ బ్లెస్ యు శివ. మోసాలకు చేసిన మన గౌరవనీయ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి, అలాగే జనసేన నాయకులు కంది రవిశంకర్ గారికి, మా 37వ డివిజన్ నాయకులు మోహన్ గారికి, అలాగే చేసిన అతిథులకు నా నమస్కారాలు. చాలా సంతోషం. అరిగే శివగారు మా ఏరియాలో మాకు దగ్గరగా మంచి రీడింగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది మా ఏరియాలో 2వది. ఆ ఎంట్రన్స్లో ఒకటి పెట్టారు, ఈ ఎంట్రన్స్లో ఒకటి 2వది వచ్చింది. ఇది ఎప్పుడో మనం చాలా సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేఫ్లు ఇలా వచ్చాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో ఇంటర్నెట్ ప్లస్ రీడింగ్ రూమ్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ లేదా ఆర్థిక స్తోమత లేక ఇరుకు ఇళ్లలో ఉండే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి ఇది రావాలని కోరుకుంటూ, అలాగే ఆల్ ది బెస్ట్ అరిగే శివ గారు. వన్స్ అగైన్ విషెస్ టు ఆల్ యువర్ టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రైజ్ రీడింగ్ రూమ్
ఓపెనింగ్కి వచ్చేసిన శ్రీ దామచర్ల జనార్దన్ గారికి అండ్ రియాజ్ గారికి మరి కంది రవిశంకర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కారణం నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటం జరిగిందండి. అలాగే తక్కువ ఫీజుకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుకి చేయాలన్న ధ్యేయంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం నేను చెయ్యాలి అని తలపెట్టిన తర్వాత నాకు మా హస్బెండు, నా పిల్లలు పూర్తి సపోర్ట్ అందించారండి. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, అలాగే షేక్ రియాజ్ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, కంది రవిశంకర్ గారికి, మండం మురళీకృష్ణ గారికి, ఇక్కడికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నేను ప్రీవియస్గా నాది బీటెక్ కంప్లీట్ అయినప్పుడు నేను కొన్ని చోట్ల వేకెన్సీస్ కోసం ఎన్నో ప్రయత్నించాను, కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. అంటే ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకోవడం కానీ మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలాంటి ఆ రోజుల్లో 2016లో నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి నేను టెక్ మహేంద్రలో వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి వర్క్ స్పేస్ కానీ అట్లాంటివి ఏం లేవు. ప్రతి ఒక్క స్ట్రగుల్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందుకని ఆ రోజుల్లో నీకు ఉంటే మేము ఎన్నో కొంచెం గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ రోజుల్లోని ఇది మనం కేవలం స్థాపించడానికి కారణం ఇండియాలోనే కార్పొరేట్ సెక్టార్ స్టైల్లో మనం ఒక రీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేసాం. అందుకని ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా మనం అందుబాటు ధరలోనే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఏసీ వచ్చేసరికి 1600, నాన్ ఏసీ అందరికీ అందుబాటులోని 1200కి మనం అందుబాటులోనే ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకునే విధంగా మనం దీన్ని ప్రోత్సహిస్తున్నాం. అందరికీ నమస్కారం.